ఒక అడవిలో ఒక ఎద్దు తన ఇంటికి వెళ్తుంటే వీక్ గా ఉన్న ఒక పాము కనబడి ఎద్దు అడిగింది, పాము గారు ఎందుకు ఇట్లా ఉన్నారు, నాకు ఆహారం దొరకట్లేదు అని అంటే ఎద్దు ఆ పాముని తన కొమ్మలకు చుట్టుకొని ఒక నదీ తీరానికి తీసుకెళ్తే అక్కడ పాము కప్పలు కనబడి కప్పలని తినేసింది. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత పాము కాస్త చాలా బలంగా తయారై ఉల్టా ఎద్దును బనాయించడం మొదలుపెట్టింది. నువ్వు మంచి ప్లేస్ తీసుకెళ్ళు, లేకుంటే నేను కరుస్తాను, నువ్వు మంచి పనులు తీసుకెళ్ళు, లేకుంటే నేను నీకు బాధ పెడతాను అని తను ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. ఇలా చూసిన తర్వాత ఎద్దు ప్లాన్ చేసి నది అవతల ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్ళి అక్కడ గుడ్లు కనబడుతున్నాయి, ఆ గుడ్లు తిను, నీకు చాలా బాగుంటాయి, కొత్త రకం టేస్ట్ అని చెప్తుంది. పాము వెళ్ళి ఆ గుడ్లు తింటున్న క్రమంలోనే ఇంటి ఓనర్ వచ్చి పామును చెదగొట్టాడు. ఎద్దు కాస్త బయటకు వచ్చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అవతల వ్యక్తులు బలహీనులుగా ఉన్నారని చెప్పి మనం సానుభూతితోటి వాళ్ళు తిట్టినా కొట్టినా